యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆస్తంతా మాకప్ప చెప్పి అనామకుల్లా బతుకుతున్న గొప్పవాళ్ళు. నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చారు? అతనికి చెప్పన్నయ్యా మనం ఎందుకు వచ్చాము. ఫ్యాక్టరీ ఓనర్స్గా మేము ఇక్కడికి రాలేదు అభి. మన ఇంట్లో జరగబోయే ఒక శుభకార్యానికి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. నీ అన్నయ్యగా నేను, నీ తమ్ముడుగా అఖిల్ వచ్చాడు. వసు గారు, అన్నయ్య, వదిన, అఖిల్, హారిక అందరూ వచ్చారు, రండి. రండి బావగారు. రాక్క, అఖిల్, హారిక లోపలికి రండి. రండి బావగారు, రండి. కూర్చోవదనే. పర్వాలేదు అభి. వసు, నాకివ్వు, నేను తాగుతాను. గోడ కొట్టిన బంతిలా మళ్ళీ ఈ పెంకుటింటికే వచ్చారన్నమాట. వీళ్ళు ఈ మాత్రం ఇంట్లో ఉండడం కూడా గొప్పే కదా అఖిల్. కరెక్టే. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్కి ఇంతకంటే మంచి ఇల్లేం దొరుకుతుందిలే. అవును, నువ్వు బొట్టిక్లో ఎందుకు మానేశావు? అది నీకు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నానే. వాళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు కదా. అఖిల్, వచ్చిన పంచోడు. సగం చెప్పు వదిలేసా వెంటనే మ్యాటర్ మొత్తం చెప్పు. ఊరు నుంచి నాన్నొచ్చాడు అభి. ఈరోజు ఈవినింగ్ అమ్మకి నాన్నకి షష్ఠపూర్తి ఫంక్షన్ చేస్తున్నాం. నువ్వు, వసు, పిల్లలు రావాలి. తప్పకుండా వస్తాం అన్నయ్య. అమ్మకి నాన్నకి మనం చేస్తున్న మొదటి ఫంక్షన్ ఇది. అస్సలు మిస్ అవ్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రావాలని అత్తయ్య, మావయ్య మరీ మరీ చెప్పారు వసు. మీరు రాకపోతే ఫంక్షన్ చేసుకోము అని తెగేసి చెప్పారు అభి. మీరు ఇంతలా చెప్పాలా అక్క? ఆయనే మాటిచ్చారు కదా, మేము వస్తాం. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఇలాంటి ఇంట్లో వాటర్ కూడా తాగం. ఇక్కడ గాలి పీల్చినా మా హెల్త్ పొల్యూట్ అవుతుంది. అన్నట్టు ఫంక్షన్ కి మంచి చీర కట్టుకో. కావాలంటే నా బొటిక్ లో ఫ్రీగా తీసుకో. ఇందాకే చెప్పాను హారిక, వాళ్ళకి ఇచ్చే అలవాటే కాని తీసుకునే అలవాటు లేదని. వీళ్ల మోచేతి నీళ్లు తాగేవాళ్లకి, వీళ్లు పీల్చి వదిలేసిన ఊపిరిని పీల్చేవాళ్లకి ఆ విషయం అర్థం కాదు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక వెళ్దామా అన్నయ్య?
సాయంత్రం రావడం మర్చిపోకండి. పిల్లలు కూడా తీసుకొని రావాలి. సరే అన్నయ్య. మేం బయలుదేరుతాం వసు. ఇంట్లో చాలా పనులున్నాయి. మ్, అవును, నీ పేరు రవి కదా? అవును సార్. ఈవినింగ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వాళ్ళు వస్తున్నారు. భోంచేయడానికి నువ్వు నీ వైఫ్ కూడా రండి. థ్యాంక్ యూ సార్. రవి, ఈరోజు మనం ఫ్యాక్టరీకి వెళ్ళడం లేదు. యూనియన్ లీడర్కి ఫోన్ చేసి చెప్పు. సారీ సార్, మీరు సాక్షాత్తు సంస్కృతి ఈవెంట్ చైర్మన్ అభిరామ్ గారని తెలియక మిమ్మల్ని అన్నా అన్నా అని పిలిచాను. నన్ను కూడా క్షమించండి మేడం. మీరెవరో తెలియక మిమ్మల్ని అక్క అక్క అంటూ ఆట పట్టించాను. పద్మ, ఏంటిది? నేను మేడంని కాదు, మీ అక్కనే. మీరెంత గొప్పవాళ్ళే మేడం. అలాంటి మిమ్మల్ని సార్ని వరుసలు పెట్టి పిలిచాం. గతంలో మేము ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నీకు అన్నా వదిలినమే రవి. మనం ఎప్పట్లాగే ఉందాం. మీరు మా ఓనర్స్కి రక్త సంబంధాలు. మీతో మేము అలా ఎలా ఉండగలం సార్? సారు మేడం అంటూ మమ్మల్ని దూరం చేయకు పద్మ. ఒకప్పుడు మాది ఆ ఫ్యామిలీయే కావచ్చు, కానీ ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ. ఆస్తంతా అన్నదమ్ములకిచ్చేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసిన మహానుభావులు మీరేనా సార్? అలా ఎలా చేయగలిగారు సార్? ఎంత గొప్ప మనసు ఉండాలి. మేము ఇంటికి వచ్చిన మొదటి రోజు మీరు మాకు అన్నం పెట్టారు. ఫ్యాక్టరీలో నువ్వు నాకు జాబ్ ఇప్పించావు. వసు గారికి పద్మ బోటిక్లో జాబ్ ఇప్పించింది. మేం చేసింది కూడా అంతే రవి. అంతకంటే గొప్ప ఏం లేదు. ఒక పూట భోజనం పెట్టడము, ఒక ఉద్యోగం ఇప్పించడము, ఆస్తంతా వదులుకోవడం ఒకటేనా సార్? ముందు సారు వదిన అనడం మానేయండి. వినడానికి ఇబ్బందిగా ఉంది. మీరు అన్నయ్య వదిన అంటుంటే హాయిగా ఉంది. అలాగే పిలవండి. అలాగే వదినా. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అయోధ్యను వదిలేసి అడవులకు వచ్చిన సీతారాముల్లా ఉన్నారు. అవును, మీకు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనుంది. దంచండి, బాగా దంచండి. పసుపు మెత్తగా రావాలి, పట్టుకుంటే జారిపోవాలి. దంచండి దంచండి ఆంటీ, దంచండి. ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ ఇక్కడ? పనులు పర్యవేక్షిస్తున్నానే. కాస్త పక్కకొస్తారా? దంచండి. మీకు అసలు బుద్ధుందా? తెలివుందా? సెన్స్ ఉందా? ఏంటి అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి? ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. విఐపీలు, సెలబ్రిటీలు చాలా మంది వస్తున్నారు. దిష్టి బొమ్మలా మీరు ఇంటి బయటే ఉంటారేంటి? లోపలికెళ్ళి ఏదో ఒక మూల సెట్ ప్రాపర్టీలా ఉండండి. నన్నే అంత మాట అంటావా? నిన్ను ఆగు, నువ్వు నన్నేమీ చేయలేవు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క.
ఇప్పుడిది హారిక ఇల్లు. నువ్వు నా మాట వినాలి. పెద్దదాన్ని నేనా నువ్వా? వయసు వస్తే సరిపోతే ఆస్తి కూడా కలిసి రావాలి. అందుకేనా నీకు కొమ్ములొచ్చాయి? అతిగా వాగితే నీ లగేజ్ ఇంటి బయట ఉంటుంది. మైండ్ ఇట్. దీనికి ఎంత సాయంగా ఉన్నాను, ఎన్ని సలహాలు ఇచ్చాను. నన్ను అన్నేసి మాట్లాడుతుందా? అఖిల్ గాడితో చెప్పి దీని తిక్క కుదర్చాలి. అప్పుడు గాని బుద్ధి రాదు. అయినా నా చేత్తో నా చంప పగలు కొట్టుకోవాలి. నాకు రెండో పెళ్లి చేయకుండా అన్నయ్య వదిన షష్ఠపూర్తి పెళ్లి చేసుకుంటుంటే ఆ పనులు చేస్తున్నా చూడు, అందుకు నన్ను నేనే తిట్టుకోవాలి. ఛీ! వదినా, రెడీ అయ్యారా? టైం అవుతుంది. అయిపోయింది పిన్ని. వదినా, ఇది మీ షష్ఠపూర్తి, కాస్త నవ్వండి. పద అఖిల్. పదండి. నానా రెడీయా? అమ్మ రెడీ అయింది. అభి వసు పిల్లలు వచ్చారా? గెస్ట్లు వస్తున్నారు నాన్న. నేను అడుగుతోంది గెస్ట్ల గురించి కాదు, అభి వసు పిల్లల గురించి. ఇంటికి వెళ్ళి పిలిచారు కదా అన్నయ్య గారు, వచ్చేస్తారు. మీరు రండి. వాళ్ళు వచ్చినప్పుడే పిలవండి, నేను వస్తాను. మీకోసం చాలా మంది వచ్చారు. వాళ్ళని వదిలేసి రాని వాళ్ళ గురించి అడుగుతారండి. అభి వాళ్ళు వస్తేనే ఈ ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే మాకక్కర్లేదు. ఆవేశపడకండి అన్నయ్య గారు, అభి వాళ్ళు తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చాకనే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. అఖిల్, మనం అలా బయటకు వెళ్దాం. ఏంటంటే ఆయన కన్న కొడుకుల మమ్మల్ని కాదని ఆ పెంపుడు కొడుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళు రాకపోతే ఫంక్షన్ పరిస్థితి ఏంటి? ఎంత ఖర్చు పెడుతున్నాం? అభి వాళ్ళు రాకపోవటం అన్న మాట ఉండదు అఖిల్, తప్పకుండా వస్తారు. యూ డోంట్ వరీ. పద వెళ్దాం. రవి, పద్మ, ఇదే మా ఇల్లు. మీరెప్పుడు చూడలేదు కదా? సారీ అండి, మనం ఇది వరకు ఉన్న ఇల్లు అని చెప్పబోయి మన ఇల్లు అనేసాను. ఇంత పెద్ద ఇంట్లో ఉండొచ్చిన మీరు అంత చిన్న పెంకుటిల్లో ఉంటున్నారన్నా? ఇంత ఇల్లు, అంత ఆస్తి మీరు కాబట్టి వదిలేశారు. మేమైతే అస్సలు వదిలిపెట్టేవాళ్ళం కాదక్కా. మీరింత గొప్ప వాళ్ళని అప్పుడే పిల్లల మాటల వల్ల అర్థమైంది. అప్పుడు అనుమానం వచ్చినా అడగలేకపోయాం. ఇప్పుడు మీరేంటో తెలిసింది. సరే, సైకిల్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం పదండి. అబే అబే, వసు, పిల్లలు బాగున్నారా? రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాము. మీరు వెళ్ళి కూర్చోండి. బాగున్నారా అత్తయ్య? ఎలా ఉన్నారు పిన్ని? ఏదో ఉన్నానులేమ్మా. నా బాగు ఆ భగవంతుడికే తెలియాలి. ఇందాకే మీరొచ్చారా లేదా అని మీ అమ్మ నాన్న అడిగారభి. మీరు రావటం ఈ ఫంక్షన్కే కళొచ్చింది. అభి, వీళ్ళెవరు? రవి, పద్మ అని మా ఇంటి పక్కనే ఉంటారు పిన్ని. నమస్కారం బామ్మగారు.
నమస్కారం బామ్మగారు. బామేటి బామా? నాకేం పెద్ద వయసు అయిపోలేదు. నా పేరు సుమంగళి. అక్క అని పిలవండి చాలు. అలాగే అక్కయ్య గారు. అలాగే అక్కయ్య గారు. రండి, మీరు రండి. ఆగండి. వచ్చారా? వస్తారో రారో అనుకున్నాను. రాకుండా ఎందుకుంటారు సిస్టర్? మా అన్నయ్య వదిన వీళ్ళని తెగ కలవరిస్తున్నారు. త్వరగా ఇంట్లోకి తీసుకెళ్లి చూపించాలి. రండ్రా రండి. ఆగండి సిస్టర్. వీళ్ళని ఫ్రంట్ డోర్లో నుంచి లోపలికి తీసుకెళ్తారా? ఫ్రంట్ డోర్ నుంచి కాక బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్ళమంటావా ఏంటి? అవును, బ్యాక్ డోర్ నుంచే తీసుకువెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? మేమేమైనా దొంగలమా వెనక డోర్ నుంచి రావడానికి? మెయిన్ ఎంట్రీలో పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారు. ఉంటే వాళ్ళంతా సెలబ్రిటీలు. వాళ్ళ మధ్యలోంచి మీరు వెళ్తారా? వెళ్తే చూడమ్మా, నీకు సరిగ్గా తెలిసినట్లేదు. విఐపీలు సెలబ్రిటీలు అంటే మీలాంటి వాళ్ళు కాదు. చాలా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ ముందు నుంచి వెళ్తే మీరు ఎవరని అడుగుతారు. మా ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అని అఖిల్ చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో పనులు చేయటానికి వచ్చారా అని అడుగుతారు. కాదు, ఫంక్షన్కి వచ్చారు అని మా హారిక చెప్పాల్సి వస్తుంది. ఫంక్షన్కి మాలాంటి గొప్ప వాళ్ళతో పాటు అలగా జనాన్ని కూడా పిలిచారా అని వాళ్ళు ఫీల్ అవుతారు. పిన్ని, అక్క, ఇలా అందరి ముందు పిలిచి మా మామ్ పరువు తీస్తారేమో. పొరపాటున కూడా ఆ తప్పు చేయకండి. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి. కావాలనే పిలిచి అవమానిస్తున్నారండి. వెళ్ళిపోదాం. అవమానించే వాళ్ళమే అయితే మీ ఇంటికి వచ్చి పిలుస్తామా? మా సిచ్యువేషన్ గురించి కూడా కొంచెం అర్థం చేసుకోండి. చిన్నడా, అభి వసూల్ని అలా అనటం న్యాయం కాదురా. ఎంతైనా వాళ్ళు నీ అన్నయ్య వదల్లు. మీరు నోరు మూస్తారా? ఎక్కడ పడితే అక్కడ దూరి ఏది పడితే అది మాట్లాడొద్దని మీకు ఇందాకే చెప్పాను. వస్తే బ్యాక్ డోర్లోంచి ఇంట్లోకి రండి, లేదంటే మీ ఇష్టం. ప్లీజ్ వెళ్ళిపోదామండి. ఇక్కడ ఒక క్షణం కూడా నాకు ఉండబుద్ధి కావడం లేదు. వసుగారు, మనం వచ్చింది అమ్మా నాన్నల కోసం. ఇంటి దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారు. ఎవరేమంటే ఏంటి, వాళ్ళని చూసి వెళ్దాం రండి.
చూసావా అఖిల్, మీ అభి అన్నయ్యకి మా మామ్ ఎలాంటి రిటార్ట్ ఇచ్చిందో.